కృపయు సమాధానమే మీకు కలుగునుగా. దయచేసి కూర్చున్నాను, చిన్న ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగే దేవ, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మలను ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ ఆదివారమున త్రిత్వములోని 18వ ఆదివారమున ప్రభువా నీ పాద సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామమును ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇంతవరకు మా మాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామము మహిమపరచబడినదని నమ్ముతున్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాలను ధ్యానం చేయబోతుండగా ప్రభువు నీ సహాయం కొరకు మేము అర్పిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా నీవు నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మా జీవితాలను మరొకసారి నీ వాక్యము చేత విజయించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ దాసుని నన్ను నీ సాధనముగా వినియోగించుకొని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, క్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి త్రిత్వములోని 18వ ఆదివారం ప్రభుని ఆరాధించుటకు, గణపరచుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరము దేవునికి వందనాలు చెల్లించాము. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుండి కంపాషన్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. కనికరము అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. కనికరానికి వివిధ అర్థాలు, ప్రేమ పదాలు ఉన్నాయి. జాలి అని, దయ, కరుణ, ఇవన్నీ కూడా కంపాషన్ కిందకి వస్తాయి అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాం. కనికరము అనేటువంటి మాట రెండుగా మనము విభజించగలిగితే, కని ప్లస్ కరము. కని అంటే చూడటం అని అర్థం. కరము అంటే చేయి, చూసి చెయ్యి చాచటం. అంటే నిస్సహాయ స్థితిలో, అక్కరలో, అవసరాలలో, ఎరుకులో, ఇబ్బందులలో ఉన్నటువంటి వారి పట్ల మనం అగుపరిచేదే కనికరము. చూడండి, ఉదాహరణకు మనము రోడ్డున వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఒకవేళ కాలు చేయగలిగి రక్తం కారుతూ ఉంటే మనము వెంటనే మాట, అయ్యో పాపం, ఘోరమైన ప్రమాదం జరిగిందే అని మనము అనే మాటలు వారి పట్ల మన యొక్క కంపాషన్, దయ, కనికరాన్ని చూపెడుతున్నాం. అలాగే దేవాది దేవుడు కూడా దేవునికి దూరమైపోయి పాపపు స్థితిలో కొనసాగుతూ నిత్య
నరకానికి నాశనానికి లోనైపోయినటువంటి మన పట్ల దేవాది దేవుడు కూడా కంపాషన్ చూపించాడు, కనికరాన్ని చూపించాడు. ఆయన కనికరాన్ని బట్టి ఈ లోకములో మనము బ్రతకగలుగుతున్నాము, జీవించగలుగుతూ ఉన్నాము. ఆయన కనికరం లేనట్లయితే ఈ లోకములో మనం ఒక క్షణము కూడా బ్రతికి ఉండలేము అని మనము గ్రహించాలి. దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఈ లోకానికి అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా తన పరిచర్య కాలంలో వివిధ రీతులుగా ఆయన తన యొక్క కనికరాన్ని ఇతరుల పట్ల చూపించాడు. ప్రాముఖ్యంగా జన సమూహం మీద ఆయన కనికరపడ్డాడు. కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో చెప్పబడినటువంటి మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండట చూచినటువంటి ప్రభువు జన సమూహం మీద ఆయన కనికరపడినట్లుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహములను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న వారి పట్ల ఆయన తన విశేష కనికరాన్ని చూపించాడు. అలాగే రోగులై బలహీనతలో అస్వస్థతలో ఉన్నటువంటి వారి పట్ల ఆయన కనికరాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, గుడ్డి వారి పట్ల ప్రభువు తన కనికరాన్ని చూపించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ప్రభువు కనికరపడిన విధానం కనబడుతుంది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. గురుడి వారి పట్ల యేసు ప్రభు వారు చూపించినటువంటి కనికరం ఇక్కడ విదితమవుతూ ఉంది. రోగుల పట్ల, గురుడి వారి పట్ల, అక్కరలో ఉన్న వారి పట్ల, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి పట్ల యేసు ప్రభు వారు చూపించినటువంటి కనికరము ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈరోజు మనం ప్రాణంలో ఉన్నాము అనంటే, ఈ లోకంలో మనం జీవించగలుగుతూ ఉన్నాము అనంటే అది దేవుని యొక్క కనికరము అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. మనం చేస్తున్నటువంటి అతిక్రమాలు, మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానం దేవునికి అయిష్టమైనది, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది అయినప్పటికీ మనము క్షేమంగానే ఉండగలుగుతూ ఉన్నాము అని అంటే పిల్లరా, దేవుడు అవి చూడలేదని కాదు, కానీ ఆయన విశేష కనికరాన్ని బట్టి మనము తప్పించబడుతూ ఉన్నాం. మనం మార్పు పొందాలని, మన జీవితాన్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన కనికరాన్ని బట్టి మనలను ఆయన ఉపేక్షిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన తన యొక్క దీర్ఘశాంతాన్ని అమలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుని విడుదలగా, విశ్వాసులుగా దేవుని కనికరాన్ని చూడగొన్నటువంటి మనం ఇతరుల పట్ల
కనికరాన్ని చాటుకోవలసిన, కనికరాన్ని అగుపరచవలసినటువంటి ఆవశ్యకత మన జీవితాల్లో ఉన్నది. ప్రభువు చేసిన బండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన ధన్యతలలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చెప్పబడుతుంది, కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. దేవుని కనికరాన్ని మనము చొరగనాలి అని అంటే, దేవుని కనికరాన్ని అనుభవిస్తున్నటువంటి మనం ఆ కనికరాన్ని ఇతరుల పట్ల మనం అగుపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభు బిడ్డలుగా, విశ్వాసులుగా ఆ కనికరాన్ని మనము ఇతరులకు చూపించాలి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం చెప్తున్న మాట, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. ప్రియమైన వారు, దేవుడు మనల్ని కరుణించాడు కాబట్టి ఇతరులను కూడా మనం కరుణించాలి. దేవుడు మన పట్ల తన కనికరాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఇతరుల పట్ల మన కనికరాన్ని చూపించాలి. ఈరోజు మనం చదువుకున్న పత్రిక వాక్య భాగంలో యాకోబు భక్తుడు అదే సత్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కనికరము చూపని వాడు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందడం. కనికరము లేని తీర్పు పొందడం అంటే ఇక దేవుని క్షమాపణ పొందుకోలేనటువంటి పరిస్థితి. దేవుని క్షమాపణ మనకు లేకపోతే మనము నిత్య నరచడానికి, నిత్య నరకానికి పాత్రమైపోయే అవకాశం. దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి అంటే మనము ఇతరుల పట్ల కనికరాన్ని అగుపరచాలి, కనికరాన్ని చూపించాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, కనికరము లేనివాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు మనం చదువుకున్నటువంటి 3 లేఖన భాగాల్లో కూడా మనము ఈ కనికరాన్ని ఎవరి పట్ల చూపించాలి అనే సత్యాన్ని ఈరోజు చదువుకున్న 3 లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందులో మొట్టమొదటిది చదువుకున్న పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. కంపేషన్ ఫర్ బ్రదర్స్, కంపేషన్ ఫర్ బ్రదర్స్ అంటే ఆ సహోదరుల పట్ల కనికరము చూపించారు. మనం 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకున్నాం కానీ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చదవగలిగితే మానవులు వైఖరి ఎలా ఉంటుంది అనే సత్యం అక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఇంటికి వెళ్తారు చదవండి పిల్లరా. అచ్చంగా లోకంలో ఏమైతే ప్రాక్టీస్ అవుతుందో, ఏమైతే విధానం నడుస్తుందో దాన్నే ఎత్తి చూపించినట్లుగా, యాకోబు భక్తుడు ఎత్తి చూపించినట్లుగా కనబడుతుంది. ఉదాహరణకు ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ మందే, మన ఇంట్లోనే ఫంక్షన్. అనేక మంది అతిథులు వచ్చారు. వచ్చిన అతిథులలో మంచి పట్టు చీర కట్టుకొని నగవేసుకొని వచ్చిన వారికి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలాంటిది మనం, అదే చిరిగిన బట్టలు కట్టుకొని వచ్చిన వారికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం? ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం? ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇస్తాం? చూసారు, మంచి ఉద్యోగస్తులైతే, ఆస్తిమంతుడైతే, మంచి వస్త్రాలు వేసిన వాడు వచ్చిన వాడైతే, విస్తారంగా గోల్డ్ పెట్టుకొని వచ్చిన వాడైతే ఆటోమేటిక్గా గౌరవం అలా వచ్చేస్తుంది. మనకి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు.
రండి మీరు ముందొచ్చి ముందు సీట్లో మీరు కూర్చున్నారు. అదే కొద్దిగా పేదవారిగా లేనివారిగా కనబడితే వారికి మనం ఇచ్చేటువంటి స్థానం ఎలాంటిది? ఆ విషయాలను క్రోడీకరిస్తూ మొదటి వచనం నుండి 10వ వచనంకి వచ్చేసరికి 13వ వచనంకి వచ్చేసరికి మీలో మీ కనికరము డిఫరెన్స్. ధనవంతుని ఒకలాగా పేదవాడిని ఒకలాగా చూసే వైఖరి మీదే, కానీ దేవుని యొక్క వైఖరిలో, దేవుని యొక్క దృష్టిలో అందరూ సమానమే. ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూసే దేవుడు కానే కాదు. ధనవంతులు ఒకలాగా పేదవారిని ఒకలాగా పక్షపాతం చూపించే దేవుడు మన దేవుడు కానే కాదు. కానీ ప్రభు బిడ్డలుగా, ప్రభు విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనము ప్రభుని యొక్క కనికరాన్ని మన జీవితాల్లో సమృద్ధిగా మనం నింపుకోవాలి అంటే సహోదరుల పట్ల మన యొక్క కనికరాన్ని మనము చూపించవలసినటువంటి అవసరం. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు నీవు లేని వారి పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల, నీ సహోదరుల పట్ల నీవు కనికరాన్ని చూపించాల్సిన అవసరత ఉన్నది. నీ సహోదరుడు అవసరతలో, అక్కరలో ఉంటే వారి పట్ల నువ్వు కనికరం చూపించలేకపోతే దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లు అవుతుంది అనే విషయాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, కనికరం చూపని వాడు దేవుని కనికరాన్ని పొందుకోలేడు. కనికరం లేని తీర్పు పొందే ప్రమాదం ఉన్నది కనుక మనలో కనికర స్వభావాన్ని పెంపొందించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. వాక్యం చెప్తుంది, దేశంలో పేదలు ఉండగా మానరు. చాలా స్పష్టంగా చెప్తుంది వాక్యం. సో పేదలు ఉండకుండా ఉండరు దేశంలో, ఏ దేశమైనప్పటికీ. అది ప్రభు బిడ్డలుగా విశ్వాసులుగా ఉన్నటువంటి మనము అలాంటి అవసరతలో, అక్కరలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల మనము కనికరాన్ని అభిపరచవలసినటువంటి అవసరం. చూడండి, లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. అంటే కనికరాన్ని చూపించాలి. కనికరం ఉంటేనే మనము ఇతరులకు సహాయం చేయగలుగుతాము, ఇతరులకు సహాయపడగలుగుతాము. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పరవాసి లేక పరదేశి, ఇంకా అతిథి, ఇంకా పేదవాడు. పేదల పట్ల మనము కనికరాన్ని చూపించాల్సిన. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా, నీ రక్త సంబంధికి నీవు ముఖము తప్పింపకూడదు.
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు. సాధారణంగా అవసరతలో అక్కర్లో ఉన్నవారు ఉంటే అసలు వారి ఇంటి ఛాయని మనం వెళ్తే ఏదైనా అడుగుతారేమో, ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి పిల్లరా ఆ ఇల్లు దాటుకొని వెళ్ళిపోతాం. మనం ఆ రూటే మార్చేసుకునేటువంటి వైఖరి మనది. కానీ వాక్యం చెప్తుంది పిల్లరా, సహోదరుల పట్ల మనము కనికరాన్ని చూపించవలసినటువంటి అవసరం. ఎందుకంటే వారు వేరు మనం వేరు అనేటువంటి భావం ఉన్నప్పుడు మనము కనికరాన్ని చూపించాలి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో ఒక మంచి మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. మా ప్రాణము మా సహోదరుల వంటి ప్రాణము కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కాదా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపబడవలసి. వారి పిల్లలు వేరు, మా పిల్లలు వేరు. ఆ కుటుంబం వేరు, మా కుటుంబం వేరు కాదు. మేమంతా కూడా ఒకటే అనేటువంటి భావం ఇక్కడ స్పష్టంగా. కాబట్టి విశ్వాస సమాజములో కేవలం రక్త సంబంధికులు మాత్రమే సహోదరులు కాదు. సంఘములో సభ్యులుగా విశ్వాసము ద్వారా క్రీస్తు రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా సహోదరులమై ఉన్నాము. మనమందరము సహోదరులమై. కాబట్టి మనలో ఒకరి ఎడల ఒకరము కనికరాన్ని చూపించుకోవలసినటువంటి అవసరం. అందున విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము తోటి సహోదరుల పట్ల కనికరాన్ని, జాలిని, దయను, కరుణను మనము చూపిస్తూ ప్రభు యొక్క కరుణకు, కృపకు మనము పాత్రులము అవ్వవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకే యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు, మీలో ఒక సహోదరుడు అవసరతలో అక్కరలో ఉంటే వాని పట్ల కనికరాన్ని చూపించవలసినటువంటి మీరు మాటలు చెప్తే ప్రయోజనం ఉండదు. చలితో ఒరిగిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చలి కాచుకో, దుప్పటి కప్పుకో అంటే మరి చనిపోతుందా? అలా చెప్తే మాటల వరకు మనం చెప్పిన వారం మనం కనికరాన్ని చూపిన వారం మాత్రం కూడా కాదు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చెప్తున్నాడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇవ్వక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే నీతి వాక్యాలు చెప్పడం వలన, 4 మంచి మాటలు చెప్పడం వలన, ఆకలి తీర్చుకోవటానికి, అవసరత తీర్చుకోవటానికి ఉచితమైన సలహా ఇచ్చడం వలన ప్రయోజనం లేనే లేదు. అందుకనే ప్రియమైన వాళ్ళ ఈ కేరీ తీసుకొచ్చినటువంటి మోతో, మిషనరీస్ తీసుకొచ్చిన మోతో సాల్వేషన్ అంటే ముందు వాడికి వాక్యం కాదు, ఏం కావాలి? వాడి ఆకలి తీర్చబడాలి. తర్వాత వాడు శుభ్రపడాలి, శుభ్రత నేర్చుకోవాలి. ఆ తర్వాత రక్షణ. పిల్లరా, భిక్షగాడి దగ్గరికి వెళ్ళి ప్రభు సువార్త చెప్తానురా, వాక్యం చెప్తానేనరా, ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు రక్షించబడతావు అంటే ప్రయోజనం ఉంటుంది వాడికి? వింటాడా అసలు మన మాట? వాడి అవసరత తీర్చబడాలి. అదే జరిగింది. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు
దేవాలయంలోకి వెళ్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి వ్యక్తి వారిని భిక్షాటన అడుగుతూ ఉంటాడు. పేతురు అన్నాడు, మా వైపు చూడు అనగానే వాడు ఆశతో వారి వైపు తేరి, అప్పుడు పేతురు యోహాను అన్నారు, మా వద్ద వెండి బంగారాలు లేవు అని అంటే వెంటనే కోపం వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ పేతురు యోహాను ఏమన్నారండి, మాకు కలిగినదే నీకు ఇస్తా, మాకు కలిగినది నజరేయుడని యేసు నామములో నీవు లేచి నడువుము. లేచాడు, నడిచాడు, గంతులు వేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవాలయంలోనికి ప్రవేశించినట్లుగా వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మనను ఒక స్థాయిలో ఉంచాడు, ఒక స్థితిలో తీసుకొచ్చాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనము నిస్సహాయ స్థితిలో, అవసరతలో, అక్కరలో ఉన్నటువంటి వారికి చేయూతనిస్తూ సహాయపడుతూ మన యొక్క కనికరాన్ని సహోదరుల పట్ల మనం అగుపరిచినప్పుడు దేవుని విశేష కనికరం బట్టి మనము దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంది. ఒక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదువుతాం. ఈ లోకపు జీవనోపాధి గలవారై, ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎంత మాత్రము కనికరం చూపిన వాడి యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, అంటే ఈ లోకపు జీవనోపాధి అంటే ఒక మంచి ఉద్యోగాన్ని, స్థితిని కలిగిన వాడై ఉండి తన సహోదరుడు లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి దేవుని ప్రేమ ఎలాగూ చేయగలిగే స్థాయిలో ఉండి అక్కరలో అవసరతలు ఉన్న వారికి వారి పట్ల కనికరము చూపకపోతే దేవుని ప్రేమ వారిలో ఎంత వచ్చుకంటాడు. కాబట్టి పిల్లలారా, మీరు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతో సత్యముతో ప్రేమింపబడిను. కాబట్టి దేవుడి యొక్క కనికరాన్ని పొందుకోవాలంటే మనము సహోదరుల పట్ల మన కనికరాన్ని మనము అగుపరచవలసినటువంటి అవసరం. రెండవది, మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న భాగాన్ని కంపాషన్ ఫర్ ద పూర్, అనగా పేదల పట్ల లేక పేదల పట్ల కనికరాన్ని చూపించారు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు, ఒక ఉద్యోగి, ఒక అధికారిగా సమదృక్పథ సువార్తలలో ప్రస్తావించబడిన ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి, నేనే మంచి కార్యం. ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని గైకో 10 ఆజ్ఞలు పాటించు అని ప్రభు చెప్పగా ఈ వ్యక్తి అంటున్నాడు, ఇవి నేను బాల్యం నుండే అనుసరించుకున్నాను, ఇంకా ఏమైనా పొదువు ఉందంటే ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి పొదువుగా ఉంది. నువ్వు మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నావు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావు, అంతా బాగానే ఉంది. కానీ ఒకటి నీకు పొదువుగా ఉన్నది, ఒకటి నీకు పొదువు ఉన్నది. మనం చదువుకున్న యాకోబు పత్రిక
శాస్త్రమంతా అయిపోతుంది. ఒక ఆజ్ఞ తప్పిపోతే మొత్తం ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్లే. ధర్మశాస్త్రాన్ని పాటించేస్తున్నాను, అనుసరించేస్తున్నాను అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నాడు, కానీ నేను నిత్య జీవనాన్ని పొందుకోలేను అనే వాస్తవాన్ని గ్రహించాడు. ప్రభువు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి ఎవరికమ్మన్నాడు అంటే దేవుని స్తోత్రం. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. పిల్లరా, ఇక్కడ చెప్పబడుతుంది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటది? ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? లిఫ్ట్ కాదు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి. అంటే ఏం లేదు వీళ్ళు, పేదల పట్ల కనికరం లేదు, పేదల పట్ల కనికరము లోపించింది, కానీ ధర్మశాస్త్రం అంతా అభించేస్తున్నారు. మనలో కూడా అంతే, పేదల పట్ల కనికరం ఉండదు, పేదదంతా ఉంటుంది. పేదల పట్ల మనము కనికరాన్ని చూపించాలి. ఈ వ్యక్తి ధనవంతుడు, ఉద్యోగస్తుడు, మంచి హోదాలో పొరుగుబడులు కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఇతరులకు సహాయం చేయగలిగే, పేదలకు సహాయం చేయగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అది అతనిలో లోపించిందని ప్రభువు గమనించాడు కనుక ప్రభు నీలో నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి పేదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభువు తెలియజేస్తూ, పేదల పట్ల కనికరం లేనటువంటి పరిస్థితి. చాలాసార్లు మన దైనందిన జీవితాల్లో ఇది ఎదురవుతుంది మనకి. అప్పుడే హోటల్లో బిల్లు కట్టేసి బయటకు వస్తాం మనం. అలా తినేసి హోటల్లో బిల్లు కట్టేసి అప్పుడే బయటకు వస్తాం. అక్కడే ఒకడు ఉంటాడు, ఒకడు కావచ్చు, ఆడవాడు కాదు, ఎవరో ఒకరు ఉంటారంట. వాళ్ళు మనల్ని నిస్సహాయ స్థితిలో అడుగుతూ ఉంటారు. మామూలు 1000 రూపాయలు బిల్లు కట్టి మనం బయటకు వచ్చేసరికి ఏమంటామంటే, ఎంత ఎత్తుకేసుకోండి, చిల్లర లేదయ్యా అన్నాడు. ఏ కాగితం అయితే తీసుకోండి, నాకు ఈ కాగితం వద్దు, నా చిల్లర అయ్యండి అంటాడా? అంటే 1000 రూపాయలు లేకపోతే అంతకు మించి ఖర్చు అయితే దాన్ని పే చేయడానికి సంసిద్ధమే. కానీ అలా ఇంకోటి ఈ మధ్య వచ్చింది, తిప్పిస్తాం లోపల బేరానికి. అది ఉద్యోగానికి ఆ వడ్లోడానికి చేతి పెడతాడు. అయినా మన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి అది 50 రూపాయలు 100 రూపాయలు తిప్పిస్తాము. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకడు అక్కరలో అవసరంలో ఉండి మనల్ని అర్థిస్తే వారికి మనం మొహం చాటేస్తాం. పేదల పట్ల తృణీకార భావం, పేదల పట్ల మనము కనికరాన్ని చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, పేదల పట్ల కనికరాన్ని చూపించి వారికి సహాయపడితే దేవుని కనికరం పొందుకొని దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు, దీవెనలు సొంతం చేసుకోవడానికి అవకాశం. కొన్ని వచ్చి తొందరగా చదివాక కీర్తన గ్రంథం నుండి 41వ సంకీర్తన మొదటి వచ్చిన 41వ సంకీర్తన మొదటి వచ్చిన పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వానిని, నీ అక్కర ఆపద ఆపత్కాలము
నీవు కాపాడబడాలి, సహాయాన్ని పొందుకోవాలి అని అంటే నీవు బీదల పట్ల కనికరాన్ని చూపించాలి. మరొక మాట చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం చూసిన మాటలు. యోబు గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. గర్భమున నన్ను పుట్టించిన వాడు గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒకడే కదా. పేదలు నిశ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాని కన్నులు క్షీణింపచేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై నేను చూడగలను. పేదలకు వస్త్రములు లేకపోవుట నేను చూడగలను. వారి దేహములు నన్ను దీవక పోయిన ఎడలను వారు నా గొర్రెబొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయం దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా బుధస్వామ్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహు ఎముకలోనికి వెలుగునుగాక. ఇక్కడ అన్ని కూడా చదవబడిన ఈ మాటలన్నీ కూడా ఏం చెప్తుందంటే పేదల పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల, అక్కరలో ఉన్న వారి పట్ల మనము కనికరాన్ని చూపించాలి. ఇంకా మనము లోతుకి వెళ్ళగలిగితే పేదలను కనికరించడం అంటే మనము దేవునికి చేయమంట ఇండైరెక్ట్ గా. సముద్ర గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చెప్తుంది చూడండి. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడట. చూడండి ప్రియులారా, ఇదేంటిది? పేదలకు అప్పివ్వడం ఏంటి? యెహోవాకు అప్పించడం ఏంటి? ఏంటి లింకు అంటే పేదలకు సహాయపడడం అంటే ఇండైరెక్ట్ గా దేవునికి చేసినట్టు. పేదలకు అప్పించువాడు పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించును వాడు వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. ఒకరు డబ్బులు ఇచ్చామంటే 10,000 మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంటది కామన్, చాలా చీపు. 10 రూపాయలు బట్టి చాలా తక్కువ. పేదలను కనికరించి వారికి సహాయపడడం, వారి పట్ల కనికరాన్ని చూపడం అంటే దేవునికి అప్పుకోవడం అంట. తిరిగి ఆయన ప్రత్యుపకారము చేస్తాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పేదల పట్ల మనం కనికరాన్ని చూపించాలి. ఆస్తిపరుడు, ధనవంతుడు, మంచి అధికారి, ఉద్యోగి అయినటువంటి ఇతను పేదలకు సహాయపడి తన కనికరాన్ని చూపించుకోగలిగే స్థాయిలో ఉన్నవాడు. కానీ పేదల పట్ల తన కనికరాన్ని చూపించడం ఇష్టం లేక ముఖము చెందపరుచుకొని అతడు నిత్య జీవాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కేవలం సమాజంలో మాత్రమే పేదలు లేరు, దేవుని సంఘములో కూడా పేదలు ఉన్నారా? వారి పట్ల మనం చూపించాం కానీ కదా, వారి పట్ల మనం చూపించాం. ఈ మధ్య జరిగిన
ఫ్లడ్స్, విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ కి చాలా మంది చాలా రకాలుగా ఏదో సహాయం అందించేద్దాం అని గొప్పలకి చేసేసారు చాలా మంది. కేవలం విజయవాడ ప్రాంతంలో మాత్రమే కాదు కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా ముంపుకు గురి అయినటువంటి ఊళ్ళు ఉన్నాయి. అటు వెలుగులో రాలేదు, అటు వారికి ఏ సహాయమో అందలేదు. అందరూ విజయవాడకే వ్యతిరేకం కాదండి, అది మళ్ళీ అపార్థం చేసుకోరు. అందరూ అక్కడికే పంపించారు. దేనికోసం గొప్ప కోసం. ఈ చుట్టుపక్కల లేరా నిస్సహాయ స్థితిలో ఆకలితో అలమటిస్తున్న వారు, వస్త్రహీనత కలిగిన వారు, నిరాశ్రయులైనటువంటి వారు, తలదాచుకోవడానికి చోటు లేని వారు నీ ప్రక్కన చుట్టుపక్కల లేరా? ఈ సంఘంలో లేరా? వారి పట్ల నీ వెతుకు నీ కనికరాన్ని చూపించలేకపోతుంది. పేదల పట్ల మనము కనికరాన్ని చూపించాలని వాక్యం సెలవిస్తుంది. సంఘంలో ఉన్నటువంటి పేదలను కూడా మనం ఆదరించాలి. అది కాలంలో ఇలాంటి ప్రాక్టీస్ కొనసాగుతూ ఉంటుంది. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. అయితే యెరూషలేమునకు వెలుచున్నాను. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకాయ వారును కొంత సొమ్ము చందావేయ ఇష్టపడి అవసరములో అక్కరలో ఉన్న వారికి, పేదలైన వారికి, సంఘములో పేదలైన వారికి సహాయం చేయడానికి సిద్ధపడాల్సినటువంటి, కనికరాన్ని చూపించవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ మధ్య ఒక సహోదరుడు అన్నాడు, అంటే మాస్టర్ గారికి బోర్డు ఫీజు కట్టుకోవడానికి సంఘం నుంచి డబ్బులు ఇచ్చారే, మరి సంఘంలో పేదలైన వారు, పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నవారు, వారి పిల్లలకి ఎందుకు ఫీజు కట్టలే సంఘంలో నుండి? అదే పక్షపాతం అండి అని ఒక సహోదరుడు ప్రశ్నించాడు. ఏం చెప్పిన సమాధానం? అలా ఉంది మా వైఖరి. నిస్సహాయ స్థితిలో పేదలైన వారి పట్ల, సంఘములో పేదలైన వారి పట్ల కూడా కనికరాన్ని మనం చూపించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మీరు పేదలను జ్ఞాపకం చేసుకున్నవారని అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి, పేదలను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళనే మర్చిపోతాం. మన ఇంట్లో ఏదో ఫంక్షన్, ఎవరెవరికి ఇన్విటేషన్ పంపించాలి, ఎవరిని ఆహ్వానించాలని లిస్ట్ రాసుకున్నప్పుడు ఎవరు మన ముందు గుర్తొస్తారు? ఎవరు పలుకుబడి కలిగిన వాళ్ళు, ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వారు, ఎవరు మంచి ఏడలో ఉన్నారో వారే మనకు గుర్తుకొస్తారు. సంఘములో పేదలైన వారు మనకి జ్ఞాపకము రాలేదు. కానీ పేదల పట్ల మనము కనికరాన్ని చూపించవలసినటువంటి అవసరం. అప్పుడే మనము ప్రభుని యొక్క కనికరానికి పాత్రులము కావటానికి వీలు కలుగుతుంది. మూడవది, చివరిది పాత నిబంధన కంపేషన్ ఫర్ గాడ్స్ పీపుల్.
కంపాషన్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల పట్ల కనికరము. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం చాలాసార్లు వింటుంటారు. సొలొమోను దేవుడిచ్చినటువంటి వరం, నీకేం కావాలో కోరుకో అంటే సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడని మనందరికీ విదితమే. జ్ఞానంతో పాటు దేవుడు సొలొమోనుకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు అంటే, నీ అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తి నా కూతురు నా భవిష్యత్తు అన్నాడు. అంటే ఇప్పుడు లేడు, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఉండడం. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ వైస్ మ్యాన్. జ్ఞాని, జ్ఞానవంతుడు అనగానే తక్కువ నీ పేరు గుర్తు వస్తుంది. ఎందుకంటే యు ఆర్ వన్ అండ్ ఓన్లీ వైస్ మ్యాన్ గా ఉంటాడు. అంతటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తానని దేవాది దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే సొలొమోను దేవుని ప్రజల పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడు అంటానికి నిదర్శనం ఏంటి, రుజువు ఏంటంటే అతడు దేవుడితో చెప్తున్నాడు, ఇదిగో బ్రహ్మ, అది చిన్న వయసులో నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఎంతో గొప్పగా ప్రబలిపోయి ఉన్నారు. ఇంత పెద్ద జన సమూహానికి, ఇంత పెద్ద ప్రజానికానికి నేను పక్షపాతం లేకుండా అందరి ఎడల న్యాయాన్ని కలిగించాలి అని అంటే నాకు జ్ఞాన హృదయము కావాలి అని అడిగాడు. అంటే ప్రియులరా, న్యాయం జరిగించాలి అనేటువంటి భావం ఇతరులు ఉండడం అని అంటే ప్రజల పట్ల ఇశ్రాయేలీయుల పట్ల అనగా దేవుని ప్రజల పట్ల సొలొమోనుకు కనికరం ఉంది. నా రాజ్యంలో, నా పరిపాలనలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు. నా రాజ్యంలో పక్షపాత వైఖరి కొనసాగకూడదు. నా రాజ్యంలో, నా పరిపాలనలో అందరికీ సమన్యాయం జరగాలి అనేటువంటి భావాన్ని సొలొమోను కలిగి ఉన్నాడు కనుక అతడు ప్రభువుని అభ్యర్థిస్తున్నాడు, నాకు జ్ఞానం సరిపోదు, నేను నీతిని అనుసరించి పక్షపాతం లేకుండా అందరికీ కనికరాన్ని చెప్పించి అందరికి సమన్యాయం చేయగలిగే జ్ఞాన హృదయాన్ని నాకు దయచే ప్రభు అని దేవునికి మొరపెట్టుకున్నాడు. చూడండి ఒకసారి దినవృత్తాంతం 2వ గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చూడగా, ఈ గొప్ప జనములకు న్యాయం తీర్చగల శక్తి గలవాడు ఎవడు? నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును నాకు దయచేయి, బుద్ధిని నాకు దయచేయము. అంటే నీ స్వాస్థ్యమై ఉన్నటువంటి ఇశ్రాయేలీయులపై సొలొమోనుకు ఉన్నటువంటి కనికరం కనబడుతుంది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల సొలొమోను కనికరాన్ని చూపిస్తూ వాక్యం చెబుతుంది, నాయకుడు అనేవాడు ఏమై ఉండాలంటే సమర్థుడై ఉండాలి. నాయకుడు అకార్డింగ్ టు బైబిల్, అవుట్ ఆఫ్ బైబిల్ కాదండి. అంటే రిఫరెన్స్ ఎక్కువైపోతున్నాయని మీకు చెబుతున్నాను. నాయకుడు ఖచ్చితంగా సమర్థుడై ఉండాలి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం చెబుతున్న సత్యమని చదవకూడదు. ధనికులైన పేదలైన వారికి సమన్యాయం జరగాలి. సమన్యాయం జరగాలి అంటే అతడు సమర్థుడై ఉండాలి. అందున పేదల పట్ల, దిక్కులేనటువంటి వారి పట్ల న్యాయాన్ని జరిగించాలంటే వారి పట్ల కనికరము కావాలి, కనికర బుద్ధి కావాలి. చూస్తున్న ప్రస్తుత సమాజంలో
న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నటువంటి పరిస్థితులు, నీతిని అవినీతిగా మార్చేస్తున్నటువంటి పరిస్థితులు, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరి వాదన నెగ్గుతుంది, ఎవరు విజయాన్ని పొందుకుంటున్నారంటే ఎవరైతే ధనవంతుడై ఉన్నాడో, ఎవరైతే బలుకుబడి కలిగి ఉన్నాడో, ఎవరైతే అధికారుల అండదండలు ఉంటున్నాయో వానికి ఫేవర్గా జరుగుతుంది. అదంటారా సమాజంలో ప్రస్తుతం ఎవరికి న్యాయం జరుగుతుంది లేదా ఎవరికి ఫేవర్గా తీర్పు వస్తుంది అని అంటే ఎవరైతే ధనం కలిగి ఉన్నారో, ఎవరైతే పలుకుబడి కలిగి ఉన్నారో, ఎవరైతే అధికారుల అండదండలు కలిగి ఉన్నారో అజ్జివారికి జరుగుతుంది తప్ప పేదలైనటువంటి వారికి, అవసరంలో ఉన్నటువంటి వారికి, అన్యాయముగా పడబడుతున్నటువంటి వారికి ఏమాత్రము న్యాయము జరగటం లేదు. కారణం ఏంటంటే అధికారులందరూ కూడా పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు. ధనికుడిని ఒకలాగా, పేదవాడిని మరొకలాగా చూసేటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి ప్రియమైన వాళ్ళు. కానీ అందరినీ ఒకే రకంగా చూడాలి, అందరికీ సమన్యాయం జరిగించాలి అని అందరి పట్ల కనికరాన్ని కలిగి ఉన్నటువంటి సొలొమోను జ్ఞాన హృదయాన్ని కలుగు చేయాలి, బుద్ధిని దయచేయాలి, దేవుడిని వేడుకోవడం అనేటువంటిది నిజంగా సొలొమోనుకు ఉన్నటువంటి గొప్ప లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి అధికార వైఖరి ఎలా ఉందో. నిర్గమకాండము 23వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయం 3వ వచనం. వ్యాజ్యమాడువాడు పేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. ఎవరు ఈ పేదవాడు, ఈ దిక్కు లేదు, ముగ్గు ఏమీ లేదు, ఎవడు ఇది సహాయం చేయరు కాబట్టి వీడి పట్ల అన్యాయంగా ప్రవర్తించినా పర్వాలేదు అనేటువంటి భావం. వ్యాజ్యమాడు వాడు పేదవాడైన ఎడల వాని ఎడల పక్షపాతము చూపకూడదు. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనం. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని ధ్వనుల సంగతి గాని పక్షపాతం లేకుండా ఉండవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని ధ్వనుల సంగతి గాని పక్షపాతం లేకుండా. ఈరోజు అది లేదు. ఉదాహరణకు మన సంఘ పరిస్థితి తీసుకుంటే గడిచిన 26వ తారీఖు మీటింగ్ జరిగిన తర్వాత చెప్తాను మీకు ఒక ఉదాహరణ ఇచ్చారు. నిధుల దుర్వినియోగం జరుగుతుంది, సరైన క్రమం జరుగుతుంది చర్చలో, వాక్యం ప్రకటించబడలేదు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆయా సంఘాలు వెళ్ళిపోతున్నారు అని మనం వాదన. అలాని సినడ్ వారిని అభ్యర్థిస్తే వాళ్ళు నిర్ణయించారు, ఇప్పుడంట నన్ను తీసేయాలంట, ఇంకొక ఆయన తీయాలంట, ఆయన మాత్రం ఉంచాలంట. ఇదెక్కడ న్యాయం అని అంటే మోడరేటర్ గారి ఆశీస్సులు ఆయనకి నిండుగా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆయనకి దేవాలయంగా చెప్తారు. లోకంలో కూడా అదే, ఎవరికి పలుకుబడుందో, ఎవరికి ధనం ఉందో, ఎవరికి అధికారుల యొక్క అండదండలు ఉంటున్నాయో వాళ్ళది అన్యాయమైన న్యాయమైపోతుంది, వాళ్ళు తప్పైనా ఒప్పైపోతుంది. పేదవారి పట్ల న్యాయం ఉన్నప్పటికీ పేదవారిదే
న్యాయమైనప్పటికీ కూడా అన్యాయానికి గురి అయిపోవడానికి కారణం ఏంటంటే నాయకుల యొక్క అసమర్థత. కనుక నాయకుడైనటువంటి వాడు ఖచ్చితంగా సమర్థుడై ఉండాలి. కాబట్టి సొలొమోను నా రాజ్యంలో, నా పరిపాలనలో ఎలాంటి అన్యాయం ఎవరి పట్ల జరగకూడదు, పక్షపాతం అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు దేశంలో. కాబట్టి అందరికీ సమన్యాయం కలిగించడం కోసం, అందరి పట్ల కనికరం చూపించడం కోసం మనకు జ్ఞాన హృదయంలో కలిసి అని సొలొమోను దేవుని అభ్యర్థించాడు. దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి తన పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగకుండా, ప్రాముఖ్యంగా పేదలైన వారి పట్ల, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి పట్ల, దిక్కుముక్కు లేనటువంటి వారి పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా తీర్పు తీర్చి తన పరిపాలనలో అందరి పట్ల కనికర బుద్ధిని చాటుతున్నాడు సొలొమోను. అందుకే దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినట్లుగా హెచ్చరించబడినట్లుగా మనం చూస్తాం. కనికరాన్ని ప్రభువు మన జీవితాల్లో కోరుతూ, గడిచిన వారంలో మనం చెప్పుకున్న ప్రభు అంటున్నాడు కదా, నేను కనికరాన్ని కోరుతున్నాను కానీ మరిని నేను సువార్త వాక్య భాగంగా గడిచిన ఆరాధన మన జీవితాల్లో ప్రభు కోరుకుంటుంటే కనికరాన్ని కోరుతుంది. కనికర స్వభావాన్ని మనం నిర్మించాలని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. పరిశుద్ధులకు తగినట్లుగా దయా జాలి అని అంటే ఇండైరెక్ట్ గా కనికరమే. కనికరము అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకొనడి అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన కనికరాన్ని పొందుకోవాలంటే మనము కనికర స్వభావం కలిగి ఉండాలి. సహోదరుల పట్ల మనం కనికరాన్ని కలిగి ఉండాలి. పేదల పట్ల మనం కనికరాన్ని కలిగి ఉండాలి. దేవుని ప్రజల పట్ల మనము కనికరాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం. చాలాసార్లు మనం ఎందుకు కఠినం చేసేస్తుంటాం. రోడ్డు వెళ్తుంటే ఆ రోడ్డు బాగోలేదని ఇతరులకు చెప్పడానికి మనం తెలుస్తాం. కొన్నిసార్లు నాకెందుకు వచ్చిందిలే, ఇంకా ఎంతటి తగిన స్వభావం అంటే నేను ఇక్కడ పడిపోయాను కాబట్టి వచ్చేవాడు కూడా ఆడు కూడా పడిపోవాలి కాబట్టి నేను చెప్పను. ప్రభు బిడ్డగా మనకు తగిందా? మనము ఇతరుల పట్ల కనికరము కలిగి ఉండాలి. సహోదరుల పట్ల మనం కనికరాన్ని కలిగి ఉండాలి. పేదల పట్ల కనికరం కలిగి ఉండాలి. దేవుని ప్రజల పట్ల మనము కనికరాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని కనికరానికి మనము మార్గం అవుతాం. దరిద్రులు దరిద్రుల యొక్క మొర మనం వినకపోతే, వారికి మనం సహాయం చేయకపోతే వారి మొర ఎవరంటారు? దేవుడు అంటాడు. జాగ్రత్త, దేవుడు వారి మొర ఆలకిస్తాడు. మనము ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడుతుంది. 2వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం నుండి 18వ సంకీర్తన 25-26 వచనాలు చూద్దాం. 18వ సంకీర్తన 25-26 వచనం. దయగల వారి ఎడల
దయగల వారి పట్ల నీవు దయ చూపించదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా సరే దయగల వారి పట్ల నీవు దయ చూపిస్తావు. అంటే కనికరము గల వారి పట్ల ఆయన కనికరాన్ని చూపిస్తాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు, దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడు. అది మొరపెట్టినప్పుడు వాడు అందించినప్పుడు నువ్వు వెళ్ళలేదు కాబట్టి, నువ్వు చెవి మూసుకున్నావు కాబట్టి నేను కూడా చెవి. చాలాసార్లు చాలా టెక్నిక్స్ ఉంటాయి మన దగ్గర. అనుకునేవాడు వస్తాడు అనుకో ట్రైన్లో, కోచ్కి వచ్చేస్తాడు అనగానే వెంటనే కలుపు చేద్దాం మనం. ఇదొకటి జరిగి ఏంటో అది చెప్తే మనకి ఏమన్నా నష్టమా? 10 రూపాయలు అడిగిస్తే మనం ఏమన్నా పేదం అయిపోతామా? ఇవ్వడానికి మాత్రం కొంతమంది చెవులు ఇయర్ బడ్స్ సెట్ చేసుకుంటున్నాడు, ఎంత అరిసినా కనబడుతున్నాడు. కనికరాన్ని చూపించడానికి మనము వెనుకొడుగు వేయటం అన్నమాట. దరిద్రుల మొర మనం వెనకపోతే దేవుడు మన మొర వినడు. నీవు ఉపవాసం అంటే ఏంటి లెక్క? ఎందుకు మన ఉపవాసాలను దేవుడు అంగీకరించట్లేదంటే మనము దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయండి. దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం అంటే ఇతరుల పట్ల కనికరం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం చూడటువంటి మాటల్లో ఇక్కడ స్పష్టంగా కనబడుతున్న మాటలు 7-8 వచ్చినారు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రమునిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మనం ఉపవాసం ఉంటాం, ఆకలి ఉంటాం, ఆకలి కూడా ఉపవాసం ఉంటాం. పొద్దున్నే సాయంకాలం గారికి డబల్ మొర కొట్టేస్తాం అంతే కానీ ఉపవాసం ఉంటాను కాబట్టి ఇది ఈ భాగంలో ఇది ఆకలితో తాగిద్దామని మనం అనుకోం. ఇంకా చెప్తాం ఇంట్లో ఈ రోజు నేను ఉపవాసం కాబట్టి నాకు రైస్ ఉండొద్దు, రక్త సంబంధికి మనము ముఖము తప్పించకూడదు. అందున అవసరతలో చిరిగిపోయిన సమయంలో పిల్లల ధైర్యమైన పరిస్థితికి వచ్చేసిన సమయంలో అదో ఎందుకు వచ్చింది, నాకు వెళ్తే నేను చూడాల్సి వస్తుంది, అటు వెళ్తే నేను సహాయపడాల్సి వస్తుంది, అసలు అటు వెళ్ళకుండా ఉంటే మా సరిపోతుంది. వస్త్రహీనుడికి వస్త్రాలు ఇచ్చినట్టు ఇష్టపడుతుంది. మీరు వాళ్ళు అలా కట్టుకున్నా కట్టుకోకపోయినా అలా ఉండాలంటే మనకు పెట్టి ఒకసారి తీసేద్దాం, పాఠ్యాన్ని తీసేద్దామని మనసు కలుగుతుంది. అన్ని తీసేసి మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఇలా 10,000 ఇలా 5,000 3,000 అబ్బాయి అలా ఇచ్చేద్దాం. పట్టుకోకపోయిన పర్లేదు, మీరు వల్ల మాత్రం ఉండాలి. కనికరము లేనటువంటి స్వభావం కనికర బుద్ధిని చాటుకోవలసిన, కనికరాన్ని చూపించవలసినటువంటి అవసరం. ప్రభు అందరు కదా, అయ్యో లోకము మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నాను, మీరు ఆహారం పెట్టారు.
నేను తప్పి ఉన్నాను, నీరు ఇచ్చారు. దిగంబరునై వస్త్రహీనునై ఉన్నారు, నాకు వస్త్రాలు ఇచ్చారు. చెరసాలలో ఉన్నాను, రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించడానికి మీరు వచ్చారు. అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఒకనొక దినాన ఒక వర్షంలో ఒక లాంగ్ కోట్ వేసుకొని డాక్టర్ మార్చినోద్ గారు వెళ్తున్నారంట. ఒక వ్యక్తి వర్షంలో నడుస్తూ వణికిపోతున్నాడంట. సహాయం చేయాలనే ఆలోచన కలిగిన డాక్టర్ మార్చినోద్ గారు తన లాంగ్ కోట్ తీసేసి అతనికి కప్పేసి వెళ్ళిపోయాడు. మార్చినోద్ గారు వెళ్ళిపోతే మార్చినోద్ గారికి తెల్లవారుజామున ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఒక వ్యక్తి తన లాంగ్ కోట్ వేసుకొని అతను కనబడ్డాడు. అలా ఉంది కోటు అని దేశంగా చూడటం మొదలుపెట్టాడు. ఎవరబ్బా ఈ వ్యక్తి, వెనక్కి తిరిగితే బాగుండు చూద్దాం అనుకుంటే చూసేసరికి ప్రభు దర్శనమిచ్చాడు. అదేంటి, నేను వర్షంలో గడిచి వణికిపోతున్న వ్యక్తికి ఇచ్చాను కదా, ప్రభు దగ్గరికి ఎలా వచ్చింది అంటే పేదలకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లే అన్నమాట అనేటువంటి నిర్ధారణకు వచ్చి వీళ్ళ ఆయన సంతోషంగా దేవుని మహిమపరిచారు. ప్రభు మన పట్ల కరుణను ప్రభు చూపించాలి అంటే ఇతరులను మనము కరుణించాలి, ఇతరుల పట్ల జాలి పడాలి, ఇతరులకు మనము మన కనికరాన్ని అనుభవించాలి. అది భలే జరిగిందిలే, మనకి భలే జరిగిందిలే, వారికి అలాగే జరగాలి, వారికి తగిన శాస్త్రే జరిగిందని సంతోషించడం ఆనందించడం కాదు. అయ్యో పాపం అని సహాయపడదు. మన యొక్క కనికరాన్ని కనపరచు. దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే మనము సహోదరుల పట్ల కనికరాన్ని చూపించాలి, పేదల పట్ల కనికరాన్ని చూపించాలి, దేవుని ప్రజల పట్ల కనికరాన్ని చూపించాలి. అప్పుడే ప్రభు యొక్క కనికరాన్ని బట్టి మనము దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, ప్రభు కనికరానికి పాత్రలు కావడానికి అవకాశం. కనుక మన హృదయాల్లో కనికరం చేసేసుకొని ఇతరుల పట్ల కనికరాన్ని చూపించలేని స్థితిలో ఉన్న మనము పశ్చాత్తాపడదాం. కనికరం అనేటువంటి బుద్ధిని ఆలోచన ఇతరుల పట్ల మన కనికరాన్ని చూపిస్తూ ప్రభు కనికరాన్ని చొరగడానికి సంసిద్ధపడదాం. అలా సిద్ధపడటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ తోడైంది, సహాయం చేసి నడిపించిన సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి.